తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. దేశంలో 5 రాష్ట్రాల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రం కూడా ఒక ప్రత్యేకత ఉంది. జాతీయ పార్టీలు పోటీ పడుతున్న ప్లేస్ ఒకైతే అయితే ఇక్కడ ప్రాంతీయ పార్టీతో పాటు జాతీయ పార్టీలు కూడా పోటీ పడుతున్నటువంటిది. ప్రస్తుతం మన వేములవాడ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గారు ఈరోజు మరి కార్యాలయంలో మన ప్రస్తుతం ఉన్నారు ప్రచార కార్యక్రమం నిర్వహించుకొని. సో వారిని అడిగి వారి యొక్క గెలుపు 2009 నుంచి కూడా వారు బరిలో ఉన్నారు. మధ్యలో ఒకసారి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినట్టు కూడా తెలుస్తుంది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కూడా వచ్చారు. సో ఫస్ట్ 1500 మెజారిటీ ఓట్లతోటి ఓడిపోయినారు. తర్వాత అంచెలంచెలుగా మరి వస్తున్నారు. ఈసారి వారి గెలుపు అంశం ఎలా ఉందో వారు మరి. నమస్తే సార్. ఈసారి మరి పరాజయాల నుంచి విజయం వైపుగా లక్ష్యాలు చేరుకునే విధంగా ప్రణాళిక రచించారా? అలా ఇప్పుడు మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. 4 సార్లు గత ఎన్నికలు 2వ స్థానం ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన్ని నిలబడడం, ప్రజా గొంతుకైనం, ప్రశ్నించే గొంతుకైనం, అనేక ప్రజా ఆందోళనలో పాల్గొని ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేకాన్ని ప్రాంతంలో ప్రధాన వేణాల్లో ఏటా 100 కోట్లు దేవులకు ఇస్తని ఇవ్వని అంశాన్ని, ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వని అంశం, పరిశ్రమలు తీసుకురాని అంశం, వేమనాడు నియోజకవర్గంలో వెనుకబాటు గురైనటువంటి ప్రతి అంశంపైన పోరాటం చేసినాం. ఈరోజు ముంపు మూలవాగిపోయిన పెంటివాగిపోయిన దేగిపోయిన బ్రిడ్జిల నిర్మాణం చేయాలని చెప్పని, మోత్కూరుపేట రోడ్డు నిర్మాణం వెంటనే చేయాలని, సాగునీటి రంగంలో కలివడ సూరం ప్రాజెక్టు 43 ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టు హామీ ఇచ్చి అమలు చేయని దానిపైన పోరాటం చేసినాం. హృదయంలో అక్కడ ఆసుపత్రి నిర్మాణం చేస్తాం చేయలేదు, దానిపైన పోరాటం చేసినాం. ఈరోజు అటు విద్య, వైద్యము, బ్రిడ్జీలు, రోడ్లు, సాగునీటి రంగంలో ఏటా దేవాలయం 100 కోట్లు ఇస్తానివ్వని ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలపైన ప్రశ్నించే గొంతుకై ప్రజలలో 10 సంవత్సరాలకు ఉన్నాం కాబట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వని చెప్పి ప్రజలు మేము కోరుతా ఉన్నాం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అందుబాటులో ఉంటా, అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పనమాట. దాంతోపాటు ఇటీవల 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో నిన్నటి రోజు కూడా మేనిఫెస్టో వచ్చింది. వాటన్నింటి కూడా ప్రజలు కూలంసంగా చెప్తున్నాం. ఈ ఎన్నికల్లోకి వెళ్ళిపోతే పేద ప్రజల పక్షపాత కాంగ్రెస్ పార్టీ వస్తుంది కూడా ఒకసారి అవకాశం ఇవ్వని చెప్పి తిరుగుతున్నాం. మంచి స్పందన కనిపిస్తా ఉంది. శ్రీనివాస్ గారు 6 గ్యారెంటీలు అంటారు కదా, ప్రజలు అడిగారండి మిమ్మల్ని? 6 ఇప్పుడు ప్రజలు ఏది కావాలనో ఇప్పుడు 4 కోట్ల ప్రజల ఆకాంక్ష ఆంధ్రలో ఉంటే మేము వెనుకబడిపోతున్నాం, మా ప్రజానికానికి లబ్ధి చెందడం లేదు కాబట్టి మా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నాం, సబ్బండ వర్గాలు కోరుకున్నాం. ఆ క్రమంలో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. 10 సంవత్సరాలు కట్ చేస్తే పేద ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం కూడా జరిగిన సందర్భంలో ఈరోజు దళిత బంధు ఇస్తాను ఇవ్వలేడు, దళిత ముఖ్యమంత్రి చేస్తాను ఇవ్వలేడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలేడు, పేజీ 2 కేజీ విద్య ఇస్తాను ఇవ్వలేడు, నిరుద్యోగ ఇస్తాను ఇవ్వలేడు, మహిళలకు వడ్డీ రుణాలు సకాలంలో వేయడం లేదు. అన్ని వర్గాలను విస్మరించి కేవలం ఆయన కుటుంబం బాగుపడే విధంగా ఈరోజు కాళేశ్వరం 1,00,000 కోట్లు తీసుకొచ్చి కట్టి 80,000 కోట్లు అంటారు వాళ్ళు కట్టి ఈరోజు అది అవినీతి అక్రమాలు నాణ్యతలు కట్టడం మేము మొదలుచ్చినట్టు కుంగిపోయినటువంటి అంశం. అదేవిధంగా మిషన్ భగీరథ అంటారు. అసలు గ్రామాల్లో ఎవరు కూడా మంచిని తాగుతం లేరు, స్నానం చేస్తే దురద పెడుతుందని చెప్పని ఈ 4 లక్షల పైచీలకు అప్పు చేసిండు ఈ 10 సంవత్సరాలలో. ఈ అంశాలన్నీ చెప్పి ఎన్ని చేసినా పేద ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పథకం కూడా రాలేదు కాబట్టి ప్రజల సంక్షేమం ఆలోచించే పార్టీ, పేద ప్రజల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడు గూడు గుడ్డ నినాదంతోని గరీబీ అట్టేవాడు నినాదం తీసుకొచ్చింది, బ్యాంకులను జాతీయకరణ చేసింది, రాజ్యాంగం రద్దు చేసింది, అంతేందుకు కూలీలకు ఉపాధి హామీ పథకం కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ దేశంలో పేద ప్రజల కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పేదలకు ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమం రాలేదు కాబట్టి ప్రధానంగా 6 గ్యారెంటీలు, మహాలక్ష్మి, చేయూత, రైతు భరోసా, ఇందిరమిన్లు, యువ వికాసము, గృహజ్యోతి, కరెంటు బిల్లు మాఫాని, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తున్నాం. ప్రజలు చెప్పి రేపు ఈ ప్రభుత్వం వస్తే ఈ పేద ప్రజల సంక్షేమం చూసేటువంటి పార్టీగా మేము ముందుంటామని చెప్పిపోతున్నాం. కాబట్టి మాకు నమ్మకం ఏర్పడతా ఉంది, మా కోసం ఆలోచించే పార్టీ రావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారని. మీరు అంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరు తెరిస్తే తెలంగాణ ఇచ్చినామని. నేను ఈరోజు కేసీఆర్ ఓ సభలో మాట్లాడాడు. ఈ తెలంగాణ హైదరాబాద్ లాగా ఉన్నటువంటి సంస్థానాన్నే ఆంధ్రలో కలిపిందే నెహ్రూ లాంటి వాళ్ళు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కదా. 1,200 మంది పైచీలకు విద్యార్థులు చనిపోతే కానీ ఇవ్వలేని పరిస్థితి అని చెప్పారు. దీని ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన తర్వాత సాష్టాంగ నమస్కారం సోనియా గాంధీకి పెట్టొచ్చిన తర్వాత ఈరోజు ఎన్నికల్లో గెలుపొందాలని చెప్పని పాత కథలు, పిట్టదొర కథలు, మాయల మరాఠీ మాటలు, అరిచేతులు వైకుంఠం చేయడం, మోచేతులు బెల్లం పెట్టడం ఆయనకి ఇప్పటివరకు చెల్లింది. ఇక ప్రజలు ఆయన మాటలు విశ్వసిస్తారని అనుకోను కూడా. ఆ రోజు నిజాం ప్రభుత్వాన్ని మనకు స్వాతంత్రం భారతదేశంలో వచ్చిన సంవత్సరం 47 అయితే మనకు సంవత్సరం తర్వాత లేటుగా నిజాము నిరంకుశ ప్రభుత్వాన్ని ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు, పటేల్ గారు సైన్యాన్ని తీసుకొచ్చి
వాళ్ళు నిజాం రాజ్యాన్ని మన దేశంలో కలవనంటే మేము మీకు వ్యతిరేకంగా ఉంటామంటే ఒక ఒత్తిడి తీసుకొచ్చి నిజాం పరిపాలన కలిపి మనం తీసుకున్నారు. మద్రాసు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డది. ఆనాడు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తామన్నాం. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రంగరించి గెలవాలనుకునే కేసీఆర్ కుయుక్తులు ప్రజలు గమనిస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారతీయ రాష్ట్ర సమితి పార్టీగా మారిన రోజు తెలంగాణతో పేగుబంధం తెగిపోయింది వాళ్ళకు. తెలంగాణ ప్రజలతో అసలు తెలంగాణ పదవి ఉచ్చరించే హక్కే కేసీఆర్కి లేదు. ప్రజలందరికీ అందుకే ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు అందరూ కూడా ఇప్పుడు ఏకమై ఇప్పుడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గద్దె దించాలనే ఈరోజు చూస్తున్నట్టు వైనం. కాబట్టి ఆయనలో భయం పట్టుకున్నది. ఓడిపోతున్న సంకేతాలు వచ్చిన తర్వాతనే ఆయన మాటలు కారు కూతురు ఏవైతే చూస్తారో వాటిని నమ్ముతారని అనుకోవడం లేదు ప్రజలు. తప్పనిసరిగా ఎన్నికల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతారు. కాంగ్రెస్ పార్టీని ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు. తెలంగాణలో ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి ఒకసారి అవకాశం ఇచ్చి, అంటే ఇదివరకు పోరాటం చేసిన వాడికి అవకాశం ఇచ్చిన 2 సార్లు ఏం అభివృద్ధి చేయలేకపోయారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం, తద్వారా తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధిని తీసుకుపోతుందని చెప్పినటువంటి ఆలోచన ప్రజల్లో చెప్పని నా భావన. నిజంగా భయపడతాను మీరంటే. రాహుల్ గాంధీని తీసుకొచ్చి రోడ్ షోలు, ఇందిరాగాంధీ, సోనియా గాంధీని తీసుకొచ్చి రోడ్ షోలు, వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మాట్లాడుతారు. ఏం చేయాలి? ఇప్పుడు మాది జాతీయ పార్టీ, మా జాతీయ పార్టీ నాయకత్వం మా అభ్యర్థుల విజయం కోసం ఈ ఎన్నికలు కాదు ప్రతి ఎన్నికల్లో వచ్చి రోడ్ షోలో పాల్గొంటారు, ప్రతి ఎన్నికల్లో వచ్చి బహిరంగ సభలో కూడా పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. మా పార్టీ జాతీయ పార్టీ, నీ పార్టీ ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి మార్చుకున్నారు. వీళ్ళు పోయి మహారాష్ట్రలో పంచాయతీ సమితి ఎన్నికల్లో ప్రచారం చేసి వచ్చారు కదా, దాన్ని ఏమంటారు మరి? ఈరోజు మన డబ్బులు తీసుకుపోయి బీహార్లు ఇచ్చారు, మన డబ్బులు తీసుకుపోయి పంజాబ్లో ఇచ్చేళ్ళు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో అంటే ప్రచారం ఒక హక్కు, ప్రజాస్వామిక దేశంలో ప్రచారం అనేది ఒక హక్కుగా మా పార్టీ నేతలు మా పార్టీ విజయం కోసం ప్రచారం చేస్తారు. ఒక తెలంగాణకి రావడం లేదు, అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడికి వెళ్తారు. అక్కడ రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పని ప్రచారం చేస్తారు. అందులో భాగంగానే తెలంగాణ కూడా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే అనేక మార్లు వచ్చిపోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా 26వ తారీఖు ఇప్పుడే కన్ఫర్మ్ రాకముందు వారు వస్తారు. ఈ ప్రాంతంలో ప్రజలు మమేకం చేసి చైతన్యపరిచి ఈ టీఆర్ఎస్ పార్టీ గద్దె దించాలని చెప్పినటువంటి ఆలోచన ప్రజలకు చైతన్యపరిచే కార్యక్రమం చేస్తారు అన్నమాట చెప్తా ఉన్నాం. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా 10 జన్పథ్లో నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఏర్పడింది. అందుకే ఢిల్లీ దొరలకు బానిసలు కావద్దని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఒక్కానికి చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అరే అసలు పెద్ద దూర ఏనాయి, మామూలు ఢిల్లీ దూరలు కాదు. మీరు ఆలోచించాలి, రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా ప్రధానమంత్రి పదవి తీసుకోలేడు. శ్రీమతి సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చినా శ్రీమతి సోనియా గాంధీ తీసుకోలేరు. 5 సంవత్సరాలు పివి నరసింహారావు గారికి అవకాశం ఇచ్చినాము, వాళ్ళు అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు. ఒక అధికార కాంక్ష ఉంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యేవారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. అలాంటి ఆలోచన లేదు. అది ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షులుగా మల్లికార్జున్ ఖర్గే గారు బాధ్యత స్వీకరిస్తున్నారు. వాళ్ళ ఊతపదం వాళ్ళది, ఢిల్లీ దొరలు అనే మాట తప్పు. ఇప్పుడు ఏదైనా సహజంగా అధికార పార్టీ చేసే ఆరోపణలు వాళ్ళ భయంతో ఉన్నటువంటిది. ఇక్కడ మా పార్టీ జాతీయ పార్టీ, మా కార్యాలయం ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో ఉంది. మాకు సహజంగా ఏదైనా పార్టీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు హైదరాబాద్ తీసుకుంటాం, ఢిల్లీలో తీసుకుంటాం. సమాంతరంగా హైదరాబాద్ తీసుకుని ఢిల్లీ, అంత మాత్రాన ఢిల్లీకి వెళ్ళే ఉన్న అంతా తప్పుడు ప్రచారం. అది ఇంతకుముందు అంటున్నారు కదా, కేసీఆర్ మాటలు ఇంతకుముందు విన్నారబ్బా, అయిపోయింది. ఆయన అవుట్డేటెడ్. ఇప్పుడు ట్యాబ్లెట్ కూడా ఉంటుంది కదా, ఎక్స్పైర్డ్ అయిపోయింది, ఆల్రెడీ ఎక్స్పైర్. దాని గడువు తేదీ అయిపోయింది. కేసీఆర్ గారి మాటలు కూడా ప్రజలు వినే పరిస్థితులు ఉంటారని అనుకోవడం లేదు. దానికి వివరణ ఇవ్వాలి మీరు. 6 గ్యారెంటీలు ఏమో కానీ 6 సీఎంలు మారే పరిస్థితి తెచ్చుకోకండి, కేసీఆర్ ఒక్కడే రథసారథిగా ముందుకెళ్తారంటారుగా. లేదా ఇప్పుడు ఎవరైనా పదవి కావాలని ఆశించడం తప్పులేదు. మీరు రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా 2వ అధికారం తీసుకొచ్చిన రాజశేఖర ఒకరే ముఖ్యమంత్రి. అంటే సందర్భాన్ని బట్టి తప్ప, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు జరిగినటువంటి వాతావరణం తప్ప ఆ పరిస్థితి పోయింది. ఇప్పుడు మీరు ఇతర రాష్ట్రాలు చూస్తున్నారు. అశోక్ గెహ్లోట్ గారు ఇప్పుడు 5వ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాడు. భూపేల్ బఘేల్ గారు 5వ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాడు. అర్థమవుతుందా? వారి నాయకత్వంలోనూ ఈరోజు ఎన్నికలు రాబోతున్నాయి. సిద్ధరామయ్య గారు 5 సంవత్సరం పూర్తి చేసుకున్నప్పుడు మళ్ళీ వస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా సందర్భాలప్పుడు వెనుకటే జరుగుతూ ఒకటే సందర్భం జరగచ్చు. టీఆర్ఎస్ పార్టీ వల్ల ప్రచార అస్త్రాలు ఇవే కదా. వాళ్ళు ఏ విధంగా ప్రజలు మభ్యపెట్టాలనే ఆలోచన. నీకు అసలు కేసీఆర్ మాటలు ప్రజలు వినరబ్బా. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్.
టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలి, కాంగ్రెస్ పార్టీని గద్దె నెంగించాలి అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. మనకు కనిపిస్తూ ఉంది. కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తుంది. కర్ణాటక జోలు చెప్పారు మీరు. కాంగ్రెస్ నాయకులు కర్ణాటక నుంచి తరలిస్తారు, డబ్బులు పంచుతారు అంటారు. మరి మీ పంచుతారు ఇక్కడ మీకు వచ్చిన అందిన ఎప్పటికేమన్నా? ఇప్పుడు వాళ్ళు మతిలేని మాటలు, దానికి ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పడం లేదు. మేము ఇక్కడ మా స్నేహితులతోని, మా బంధువులతోని, మా కార్యకర్తలతో అందరం కలిసి ప్రచారం చేస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. అసలు డబ్బులు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిందే టీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ సర్కార్. హుజురాబాద్లో మీరు చూశారు, ఎన్నికల కోసం దళిత బంధు పెట్టిండు. ఆ రోజు ఎన్ని వేలు ఒక్కోటికి ఇచ్చినా కూడా చూశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా విచ్చలవిడిగా వాళ్ళు నమ్ముకునేది మూడే, అటు మద్యము, మటను, మనీని విచ్చలవిడిగా పంపించి గెలవాలనుకుంటున్నారు. కర్ణాటకలో కూడా ఓటుకు 5,000 ఇచ్చినా అక్కడ భారతీయ జనతా పార్టీ సర్కార్ను ఓడించి కాంగ్రెస్ ఎట్టు తెచ్చారో ఇక్కడిక్కడ వీళ్ళు ఓటుకు 5,000 పంచినా ఇలా సర్కార్ రాదు, కాంగ్రెస్ పార్టీ సర్కార్ వస్తుందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. వేములవాడలో త్రిముఖ పోటీ అని అంటారు, అలా ఉంటుందా? త్రిముఖ పోటీనా అంటే ఇప్పుడున్నటువంటి నా ప్రసార శైలిలో మా కాంగ్రెస్ పార్టీకి పోటీ ఏదంటే టీఆర్ఎస్ పార్టీనే నేను చెప్పదలుచుకున్నా. టీఆర్ఎస్ పార్టీతోనే ఉంది మాకు పోటీ. తప్పనిసరిగా టీఆర్ఎస్ పైన పై చేసి సాధిస్తామని చెప్పనమాట తెలియజేస్తా ఉన్నా. క్యాండిడేట్ మారారు టీఆర్ఎస్ పార్టీలో, ప్లస్ ఉంటుందా వాళ్ళకు, మైనస్ ఉంటుందా? ఆయన కొత్తవాడు. ఇప్పుడు ఆయన నా ఎన్టీవీ డిబేట్లో నేను కొత్త అభ్యర్థిని, నా దగ్గర డాటా లేదు, ఆయన అభివృద్ధి పథకం తీసుకొని పోతా అన్నాడు. నేనన్నా డాటా లేని వ్యక్తి కొత్త అభ్యర్థికి ఎందుకు ఓటేస్తారు? డాటా ఉంది నా దగ్గర, డేటాతో సహా సమస్యలు పరిష్కారం చేయని ప్రభుత్వం తీరు యొక్క దానిపైన ఉద్యమాలు చేసినామని వైపు ఉన్నా కాబట్టి అవకాశం ఏం చెప్తున్నాం. నేను 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నా. 30 సంవత్సరాలు మీ బిడ్డగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి వచ్చిన వాడిగా, బలహీన వర్గాల బిడ్డగా, మీ బిడ్డగా మీ మధ్యలో ఉండండి. నేను ఒకవైపు అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే 3 మాసాల ముందు వచ్చిన వ్యక్తులు పట్టణం నుంచి దిగుమతి అయిన నాయకులు ఓవైపు ఉన్నారు. డబ్బు ఉందని ఇస్తున్నారు తప్ప మరొకటి కాదు. డబ్బును నమ్ముకొని వాళ్ళొస్తారు. నేను మిమ్మల్ని నమ్ముకొని ఈ ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేకి నిలబడుతున్నా. మీ దీవెనలు ఇవ్వమంటున్నా, మీ ఆశీర్వాదం ఇవ్వమంటున్నా. చక్కటి స్పందన కనిపిస్తూ ఉంది. నాకు విశ్వాసం కలుగుతుంది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపు పొందుతానని ఒక ఆశపడి వ్యక్తం చేస్తా ఉన్నా. ఏ వర్గం వాళ్ళు మీకు ఓటేస్తారు అనుకుంటారు మీ అందాల? అన్ని వర్గాల ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని 4 సార్లు 2వ స్థానం నుండి అయినప్పటికీ కూడా ఓడిపోయి 4 సార్లు ఓడిపోయి 2వ స్థానం ఉన్నప్పుడు కూడా ఈ 14 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఆదిశ్వాసకు అవకాశం ఇద్దని చెప్పాలనుకుంటూ అన్ని వర్గాల ప్రజలు నా వైపు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఆ గెలుపులో అన్ని వర్గాల ప్రజలే విజయం చెప్తా ఉన్నా. వరకు ఎన్ని ప్రచారం చేయండి, ఎన్ని గడపలు తట్టారు, ఎంత మందిని కలిసారు, ఎన్ని సమ్మేళనాలు పెట్టారు, అసలు ఎలా కుదురుతుంది? ఇంకా టైం ఈ సమయంలో మీరు వెళ్తారా మిగతా మొత్తం? మేము ఆల్రెడీ 45 రోజుల క్రితమే గడపకు కాంగ్రెస్ పార్టీ ద్వారా అన్ని గ్రామాలకు వెళ్ళడం జరిగింది. గత 10 రోజుల నుంచి వెళ్ళి ప్రతిరోజు రోడ్ షోలు కూడా చేస్తూ వెళ్తున్నాం. ఇప్పటికీ 50 దాకా రోడ్ షోలు అయినాయి. ఇంకొక 50 చేయాల్సి ఉంది. ఈ 8 రోజుల తప్పనిసరిగా అన్ని గ్రామాలకు వెళ్ళి ప్రజలను కదిలించి, మహిళాతలను కదిలించి, రైతు వర్గాన్ని కదిలించి, యువతను కదిలించి టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు చెప్తూ గతంలో 10 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమం ఏం చెప్పినో చెప్పి, ఇప్పుడు మేము ఏం చేయబోతుందో చెప్పి ఈ ఎన్నికల్లో ఓటేమని చెప్పనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. మంచి వాతావరణం ఉంది, జరుగుతుందని చెప్పనమాట. ఆది శ్రీనివాస్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఓకే. సో ఆయనకు వేములవాడ పైన ఎలాంటి ప్రణాళికలు ప్రభుత్వం చేయలేదు అంటారు. మరి ఈయన ఏం చేస్తారని చెప్తారు ప్రజలకు? అంటే మేము ఆయనే వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్లు ఇస్తాను ఇవ్వలే. ముంపు గ్రామాలకు పరిశ్రమలో డబ్బులు పెట్టుకుని ఇస్తాను ఇవ్వలేడు. కలిగొడ సూరం ప్రాజెక్టుకు నీలమంత్రి హరీశ్రావు హామీ ఇచ్చి 47 ఎకరానికి సీఎం కేసీఆర్ గారు హామీ ఇచ్చిండు, నెరవేరలేదు. నేనేం చెప్పదలుచుకున్నా, ప్రజల దీవెనతోటి గెలవగానే వేములవాడను టెంపుల్ సిటీగా మారుస్తా, ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా మారుస్తా అని చెప్తున్నా. వేనాడ పట్టణంలో గుడి చెరువు మురుగు చెరువు అయింది, వెంటనే ప్రక్షాళన చేస్తాం. మూలవాగు మూసి నదిగా మారింది మురుగు నీరుతో, దాన్ని ప్రక్షాళన చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకుని వస్తాం. దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి శీఘ్రమే దర్శనం ఏర్పాటు చేస్తాం. వసతి గదులు కానీ, క్యూ లైన్లు, త్రాగునీటి వ్యవస్థను వాళ్ళు ఇస్తాన్న ఇవ్వని డబ్బును మేము ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని ఒక మాట చెప్తున్నాం. వేల పట్టణంలో మహిళా డిగ్రీ కాలేజ్ తీసుకొస్తూ ఉంటారు, మహిళా జూనియర్ కాలేజ్ తీసుకొస్తూ ఉంటున్నాం. కోనరాపేటలో తెగిపోయినటువంటి బ్రిడ్జిల నిర్మాణం వెంటనే చేపిస్తూ ఉంటున్నాం. మేడిపల్లి కత్లాపూర్ నుంచి చంద్రుడికి వచ్చే మోత్కూరు రోడ్డు అటవీ శాఖ అనుమతి లేక 3.5 కిలోమీటర్లు ఆగిపోయిన రోడ్డును పూర్తి చేస్తామంటున్నాం. రుద్రవేలో వైద్య
ఆసుపత్రి నిర్మాణం చేస్తామని చేయలేదు 25 కింద కొబ్బరికాయ కొట్టి వెంటనే అక్కడ ఆసుపత్రి నిర్మాణం చేస్తామని కలిగొట్టు సూరం ప్రాజెక్టు ద్వారా ఏవైతే 43,000 ఎకరం 43,100 ఎకరాలు సాగునీరు వచ్చే ప్రాజెక్టు పూర్తి చేస్తాం, మరిపల్లి రిజర్వాయర్ని పూర్తి చేస్తాం, లచ్చపేట రిజర్వాయర్ని పూర్తి చేస్తాం, ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు డబుల్ బెడ్ ఇస్తాను ఇవ్వడం, 5 లక్షల డబుల్ ఇంధనం మిల్లు ఇచ్చేటువంటి కింద నిధులు ఇస్తామని ఏర్పడేస్తూ ఉంటున్నాం, ఉపాధి పరిశ్రమలు తీసుకొస్తాం, కుటీర పరిశ్రమలు తీసుకొస్తామని వేములవాడను అంటే ఇప్పుడు సాగునీటి రంగంలో అభివృద్ధి పథకం తీసుకుపోతాం, త్రాగునీటి రంగంలో అభివృద్ధి పథకం తీసుకుపోతాం, విద్య వైద్యంతో పాటు రోడ్లు బ్రిడ్జిల నిర్మాణంలో ప్రాధాన్యత ఇచ్చి ప్రధానంగా వేములవాడలో ఒక లైబ్రరీని యువకుడు ఇప్పుడు మేము వస్తున్నాక మెగా డిఎస్సి పెడతామంటున్నాం, వారి కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు సాగుతామని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. యువత అంటే కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు, మరి ఓటర్స్ కూడా యువతకి ఏం చెప్తారు? మేము యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ఎన్నికల్లో యువతకు నేను ఒకటే పిలుపునిస్తున్నా, మీకు కొలువులు రావాలంటే కేసీఆర్ కొలువు పోవాలి. ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా యువకులందరూ కూడా తప్పనిసరిగా ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనండి, కాంగ్రెస్ పార్టీ కోటేయండి. మేము యువత డిక్లరేషన్ ప్రియా గాంధీ గారి సమక్షంలో పెట్టినాం, ఒకేసారి 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని ఆల్రెడీ మీ జాబ్ క్యాలెండర్ మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. డిఎస్సి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే తెలంగాణ రాలేదు, మెగా డిఎస్సి కూడా పెడతామని చెప్పినాం. కాబట్టి ఉద్యోగాలు రావాలంటే మనకు ఆయన కేసీఆర్ ఉద్యోగం పోవాలి. ఈ ఎన్నికల్లో మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వమంటున్నాం. ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడికక్కడ ప్రచారంలో పాల్గొని వారి యొక్క బాధలు చెప్తున్నారు. కాబట్టి మాకు నమ్మకం ఉంది వారి యొక్క మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని. థ్యాంక్ యూ.